కొల్లు రవీంద్ర గారు ఏమన్నారండి? వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు మహాతల్లి, ఉప్పాల హారిక గారు అంటే అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ఒక రెడ్డి కుటుంబాల్లో ఉన్నటువంటి ఒక జమీందారీ కుటుంబం, అత్యంత సంపదతో కూడినటువంటి సంపన్నురాలైనటువంటి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు మహాతల్లి. వెనుకబడి కులాలు మరీ ప్రత్యేకించి గౌడ కులంలో జన్మించి చదువుకుని చిన్న వయసులో అగ్రవర్ణాల ఆధిపత్యంలోనే ఇన్నేళ్లు నడుస్తున్నటువంటి కృష్ణా జిల్లా పరిషత్ పీఠం మీద జగన్మోహన్ రెడ్డి గారిచే కూర్చోబెట్టబడినటువంటి ఒక బీసీ మహిళ మహానటి. ఇది ఎవరు మాట్లాడుతున్నారయ్యా అంటే, మర్డర్ కేసులో ఇరుక్కుని దొరికిపోయి జైలుకి వెళ్ళి బీసీని మర్డర్ కేసులో పెడతారా, బీసీని జైల్లో వేస్తారా అనే లబాలబా బోరున దొంగ ఏడుపులు ఏడ్చినటువంటి ప్రస్తుత మంత్రి, అప్పటి మాజీ మంత్రి ఇది మాట్లాడటం. ఎందుకు మాట్లాడతాడు ఆయన? ఎందుకు మాట్లాడతాడంటే, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అమ్మగారి యొక్క ఎలా మహాతల్లి అయిందంటే కొల్లు రవీంద్ర గారికి వాళ్ళ భర్త గారు చుట్టూ ఉండేటువంటి మనుషులు జిల్లాలో ఎవరిని కూడా, ఏ క్వార్ట్స్ మైన్ ఓనర్ని కూడా క్వార్ట్స్ని మైనింగ్ చేయనివ్వకుండా, ఎక్స్పోర్ట్ చేయనివ్వకుండా కేవలం ఎంపీ గారు అంటే ప్రశాంత్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబం మాత్రమే ఎక్స్పోర్ట్ చేయాలి, మైనింగ్ వాళ్ళే చేయాలి. ఎవడు చేసినా ఆ క్వార్ట్స్ తెచ్చి వీళ్ళకే అమ్మాలి, వీళ్ళ ద్వారా ఎక్స్పోర్ట్ చేయాలి. దానికి ఎవడయ్యా అంటే నెల వారం అమ్మగారి దగ్గర నుంచి, మహాతల్లి గారి దగ్గర నుంచి ఈ రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రికి వారం ముడుపులు వస్తున్నాయి, వారం మూటలు పంపిస్తున్నారు. కాబట్టి మరి వారం మూటలు వచ్చి పడుతున్నాయి కాబట్టి ఆవిడ మహాతల్లి. ఎందుకని మూటలు ఇస్తున్నారు కదా, ఆ మూటలను లోపలేసుకుంటాక మా ఆవిడకి ఆయాసం వస్తుందని చెప్తున్నారు అటెండర్లు. మరి బాబు మేము మొయ్యిలో పోతున్నామండి, అయ్యేమో డబ్బుల మూటలు కాబట్టి మాకు కూడా కాకుండా వాళ్ళే మోసుకుంటున్నారు, భార్యాభర్తలు మోసుకుంటాక మళ్ళీ మోసి ఆయాసపడుతున్నాడు అని చెప్పి వాళ్ళ ఇంట్లో పనిచేసే గవర్నమెంట్లో పనిచేసేటువంటి ఆయనకు ఉన్నటువంటి వాళ్ళు మనుషులు చెప్తున్నారు బయట బందరంతా. మరి ఏం చేస్తాడు? ఆవిడ మరి మూటలు ఇస్తుంది కాబట్టి ఆవిడ మహాతల్లి, ఈవిడ బీసీ, నిజంగా బీసీ కులం కాబట్టి మరి ఆ మహాతల్లిని ఈవిడికి పోలుస్తూ ఈవిడ మహానటి. అలా కొల్లు రవీంద్ర కంటే కూడా అది మహానటుడు అనాలా, చెత్తనటుడు అనాలా, దొరికిపోయే నటుడు అనాలా, ఏమనాలో తెలీదు. ఏనాడే అంతకన్నా పగటి వేషగాడు కొల్లు రవీంద్ర కంటే కూడా రాజకీయ పగటి వేషగాడు ఆంధ్ర రాష్ట్రంలో ఎవడూ లేడు.